ఎవరికే కొత్త మొబైల్? నా ఆఫీస్కి ఆర్డర్ పెట్టావేంటి? నాకే. అదేంటి మొన్నే కదా కొత్త మొబైల్ కొన్నావు? కొన్నావులే తొక్కలో ఫోన్, మాట్లాడితే హ్యాంగ్ అవుతుంది. అరే హ్యాంగ్ అయితే సర్వీస్ సెంటర్లో ఇస్తే సరిపోద్ది కదే, దానికి పోయి కొత్త మొబైల్ కొన్నావేంటి? అయినా నా మడితో నేను కొనుక్కుంటే నీకేంటి? అదేంటి నీది నాది అని విడదీసి మాట్లాడతావేంటి నువ్వు? లేక నాది కూడా నీదేనా? మనది అనుకుంటే మంచిది. అయితే నువ్వు అలాగే అనుకో. అంటే నువ్వు అనుకోవా? అదేగా అర్థం, స్పెసిఫిక్ గా చెప్పాలా? అంత క్లారిటీ ఉన్నదని నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అంటే పెళ్లి చేసుకోకుండా ఉండడం మంచిదేనా నీ ఫీలింగ్? ఇవన్నీ వెంట పడినప్పుడు లేదా? నేనా? మరి నేనా? అయినా నిన్ను కదే, నిన్ను నాకు అంటగట్టేట్టు చూడు. నువ్వు అమాయకురాలని ఆండాలి. నువ్వు పెద్ద ముదురు ముంజవే, ఆ సంగతి తెలియదు. మధ్యలో వాడించేశాడు. మారిపోయింది నువ్వు. ప్రేమించినప్పుడు ఒకలా, ఇప్పుడు ఒకలా. నేను మారాను, నువ్వు మారావు తెలుస్తానే ఉంది. తెలియడానికి ఏం లేదు, నువ్వు మాట్లాడే మాటలే చెప్తాయి. అడుగు. నువ్వు చేసే చేష్టలు అర్థం కావట్లేదా? నీకు మాలింత ఛే! కోపంలో ఫోన్ పగలగొట్టేసాను సార్. ఫోన్ పగలగొట్టేసావా? ఏదో ఆవేశంలో పగలగొట్టేసాను సార్. అంతేలే, మగాలన్న తర్వాత ఆవేశపడటం తప్ప ఏం చేయగలం? నా పిల్లం కూడా అంతే. పెళ్ళి కాకముందు ఆ ఎర్ర బట్టను పచ్చ బట్టను, పెళ్ళి అయింది చూసావు, అదేదో ఆండ్రాయిడ్ ఫోన్ అంట. నాకు పెద్ద టచ్ లేదు. అదేదో ఇటు పట్టుకుని రోజు ఉదయం సాయంత్రం తోముతూనే ఉంటుంది. ఏముంటుందో అర్థం కాదయ్యా. ఇంతకీ తర్వాత ఏం జరిగింది? తర్వాత వెంటనే అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకని ఏదో కోపంలో అన్నాను. అలా అంటావని నా శాలరీతో కొన్నా. అది కాదు, ఒక ఫోన్ ఉంది కదా, మళ్ళీ ఇంకోటి ఎందుకు కొండమన్న ఫ్రస్ట్రేషన్లో తిట్టేశాను. సారీ. నేను కూడా సారీ. ఓకే. సిగ్గు లేకుండా తిన్నా. కుక్క నోటికి పోయి చక్కదనం మొంగొట్టుకోవడం అంటే ఇదే. అయినా ఇప్పుడు బాధపడేం లాభం, చూసుకో ముందు ఉండాలి. వంట నేను చేశాను కదా, అంట్లో నువ్వే తోమాలి. తోమేస్తావులే నా బుజ్జి కొదు.